వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. ఏఐసీసీ అధినేత్ర సోనియాతో భేటీ. నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని వినతి. టెట్ పరీక్షకు కీలక ప్రకటన విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. జనవరి 3 నుంచి 20 వరకు 9 రోజుల పాటు పరీక్షలు. బోధన్ పట్టణంలోని మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. నగర్ శివారులోని అమృత్ గార్డెన్లో గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసిన సాధు సంతులు, మహాపురుషులు ఘనంగా సన్మానించిన వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది. పకడ్బందీ ఏర్పాట్లు సిపి సాయి చైతన్య. తెలంగాణ జాగృతి పోరాటాలతోనే IDPL సహా ప్రభుత్వ భూముల విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమే. జాగృతి అధ్యక్షురాలు కవిత. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బ్యాలెట్ బాక్స్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. ఢిల్లీలో ఇవాళ తన నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. న్యూఢిల్లీలో సీఎం రేవంత్ ముందుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని వినతి అందజేశారు. రాష్ట్రంలో 105 YIRSలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. YIRSలతో ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం తెలిపారు. YIRSల నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు ₹30,000 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు FRBM నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి కోరారు. అనంతరం హైదరాబాద్కు IIM మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం భేటీ అయ్యారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. IIM ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ ఉన్నారు. ఇవాళ ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సోనియా గాంధీకి సీఎం అందజేశారు. తెలంగాణలో డిసెంబర్ 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వివరాలను సోనియా గాంధీకి ఆయన తెలిపారు. ప్రజాపాలనలో 2 ఏళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికను సోనియా గాంధీకి సీఎం వివరించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని సోనియా గాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 చెత్త సేకరించే ఆటోలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి చెత్త సేకరించే ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజలు సైతం పన్నులు సకాలంలో చెల్లిస్తే అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. 100% పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ సిబ్బందిని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందల్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, బోధన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. పలు విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఇంటికి పోతా ఉన్నాయి కాబట్టి మనం వేసేది డ్రైన్లలో మోడ్లలో పడేయకుండా ఇంట్లోనే ఒక డబ్బాలో పెట్టేసి వచ్చినప్పుడు ఇవ్వటానికి సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. అది గతంలో చిన్నది ఉంటే గడుపు పోకుండా వస్తూ ఉండే, రిపేర్స్ ఎక్కువైతుండే, డీజిల్ ఎక్కువైతుండే, ఇవన్నీ ఖర్చులు మున్సిపాలిటీ మీద ఎక్కాయి. పనిచేసిన వాళ్ళకి ఎప్పుడన్నా జీతాలు పెంచాలన్నా అక్కడ లేకుండా పరిస్థితులు ఉండే. काम करे सो वालों को कभी थोड़ा बढ़ाएंगे बोले तो पैसे भी नहीं था. वो ध्यान में रखते हुए आज 15 गाड़ी ले लिए विदाउट లోన్ లేకుండా, మనకేం కట్టేది లేదు. అది మనం హైదరాబాద్ నిజామాబాద్ ఎలా నడుస్తాయో అందరూ మాట్లాడి ఆ విధంగా నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. మంచి డ్రైవర్లను పెట్టి, ఇప్పుడు డ్రైవర్లు ఉంటే ఆయనకి అదే డ్రైవర్ గుర్తనా. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో సాధువులు మహాపురుషులు శ్రీ కేదారానంద స్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. గోదావరి పరిక్రమణ యాత్ర సందర్భంగా సుమారు 550 మంది మహాపురుషులు సాధువులు నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, నేపాల్, రాజస్థాన్, తెలంగాణ, ఏపీలకు చెందిన సాధు సంతులు మహాపురుషులు పాల్గొన్నారు. గోదావరి పరిక్రమణ యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతుండగా శ్రీ కేదారానంద స్వామి ఆహ్వానం మేరకు ఆశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేదారానంద వారిని ఘనంగా సన్మానించారు. దాదాపు 30,000 మంది భక్తులు పాల్గొని సాధు సంతుల ఆశీస్సులు పొందారు. దీంతో నందిపేట పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మన భగవంతుని కృపాకటాక్షంతో మన కేదారేశ్వర ఆశ్రమానికి మహాత్ములందరూ కూడా వచ్చారు. 555 మహాత్ములు, మరి పూరి జగన్నాథ్ కూడా బాబా వచ్చాడు. ఎంత మహాభాగ్యం. అట్లా భగవంతుడి యొక్క 12-20 రాష్ట్రాలలో మన దానికి వచ్చారు. చాలా అదృష్టం. ఎందుకంటే నేనంటే మహాపురుషుల దర్శనం దొరకడం చాలా దుర్లభం. వారి పాదధూళిని కావాలని నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం శివారులోని అమృత గార్డెన్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నియోజకవర్గంలో 7 మండలాల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైనాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు సాధించామని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 153 గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయని, మెజారిటీగా 75%తో 120 గ్రామాలలో సర్పంచులు, వార్డు మెంబర్లు విజేతలుగా నిలిచారన్నారు. ప్రజలలో బలంగా లేని బీఆర్ఎస్ పార్టీకి 20 సీట్ల వరకు వచ్చాయని, బీజేపీ పార్టీకి 5 సీట్లు వచ్చాయని అన్నారు. మిగతా 33 గ్రామాలలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా రెబల్గా నిలబడి ఓటమి చెందారన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఒకటేనని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురుగా నిలబడ్డారని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము 2 పార్టీలకు లేదని ఈ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల ద్వారా స్పష్టమైందన్నారు. రాబోయే స్థానిక ఎంపీటీ
ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందన్నారు. ప్రజల వద్దకు నేరుగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు అమృత్పూర్ గంగాధర్, మాజీ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పొలసాని, మునిపెల్లి సాయిరెడ్డి, మాజీ డిచ్పల్లి ఎంపీపీ కంచెట్టి గంగాధర్, డీసీసీ కార్యదర్శి ధర్మగౌడ్, గుడి నరేందర్ రెడ్డి, 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 2 గ్రామ పంచాయతీలు యునానిమస్ గా 32లో 32 కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోండి. దాంట్లో ఒక 10 గ్రామాలు ఉన్నాయి, తర్వాత 20 తాండాలు ఉన్నాయి. అవి కాకుండా ఎన్నికలు నిర్వహించినటువంటి దగ్గర 140 గ్రామ పంచాయతీల్లో మరి 30 కాకుండా ఒక 110 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. అంటే దగ్గర 140, 170లో 140 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు. కొన్ని అయితే ఇప్పుడు పడకల్ లాంటి గ్రామాలు కానీ, గర్పల్లి, గన్నారం. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ స్వామి నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో ఎమ్మెల్యేలు పాల్గొని పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2 శ్రీని డెవలపర్స్లో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బీఆర్ఎస్ శివప్రసాద్ స్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దంపా సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని శివప్రసాద్ ఘనంగా సన్మానించారు. అయ్యప్ప భక్తి పాటలు అందరినీ అలరించాయి. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ హనుమాన్ ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ నిర్వాహకులు సన్మానించారు. అనంతరం అక్కడికి చేరుకున్న విద్యార్థులతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను శాంతియుత వాతావరణంలో పూర్తి చేసేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా జరగనున్న ఈ ఎన్నికల కోసం మొత్తం 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. ఆర్మూర్లోని 12 మండలాలు, గ్రామ పంచాయతీలు 148, పోలింగ్ స్టేషన్లు 1496, ఓటర్లు 3,26,029 ఉన్నారని తెలిపారు. అందుకోసం పోలీసు శాఖ చేపట్టిన కీలక ముందస్తు చర్యలను వివరించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు తెలిపారు. పోతాంగల్, సాలూరా, కండ్గావ్లలో 3 చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24/7 వాహన తనిఖీలను నిర్విరామ నిఘా వ్యవస్థ నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని 60 సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎన్నికల వ్యయాన్ని, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు 24 ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 4 ఎస్ఎస్టీ స్కాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో బైండోవర్లు మొత్తం 194 మందిని సంబంధిత తహసీల్దార్ల ముందు హాజరుపరిచి బైండోవర్ చేయడం జరిగింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై 2 కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కమ్మర్పల్లి, నందిపేట్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 18 మంది వద్ద గన్ లైసెన్స్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని తెలియజేయగా 11 డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా 7 గన్ లైసెన్సులు బ్యాంకుకు సంబంధించినది గలవు.
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి. ఎన్నికల నేపథ్యంలో ఎవరు కూడా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదని సిపి గట్టిగా హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై 163 BNSS చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గతంలో మొదటి విడత ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించినందుకు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తానాకలన్ గ్రామంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థతో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేస్తామని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైనాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు సాధించామని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 153 గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయని, మెజారిటీగా 75%తో 120 గ్రామాలలో సర్పంచులు, వార్డు మెంబర్లు విజేతలుగా నిలిచారన్నారు. ప్రజలలో బలంగా లేని బీఆర్ఎస్ పార్టీకి 20 సీట్ల వరకు వచ్చాయని, బీజేపీ పార్టీకి 5 సీట్లు వచ్చాయని అన్నారు. మిగతా 33 గ్రామాలలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా రెబల్గా నిలబడి ఓటమి చెందారన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఒకటేనని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురుగా నిలబడ్డారని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము 2 పార్టీలకు లేదని ఈ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల ద్వారా స్పష్టమైందన్నారు. రాబోయే స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందన్నారు. ప్రజల వద్దకు నేరుగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు అమృత్పూర్ గంగాధర్, మాజీ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పొలసాని, మునిపెల్లి సాయిరెడ్డి, మాజీ డిచ్పల్లి ఎంపీపీ కంచెట్టి గంగాధర్, డీసీసీ కార్యదర్శి ధర్మగౌడ్, గుడి నరేందర్ రెడ్డి, 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 2 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి. 32లో 32 కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం ఉంది. దాంట్లో ఒక 10 గ్రామాలు ఉన్నాయి, తర్వాత 20 తాండాలు ఉన్నాయి. అవి కాకుండా ఎన్నికలు నిర్వహించినటువంటి దగ్గర 140 గ్రామ పంచాయతీల్లో మరి 30 కాకుండా ఒక 110 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. అంటే దగ్గర 140, 170లో 140 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు. కొన్ని అయితే ఇప్పుడు పడకల్ లాంటి గ్రామాలు కానీ, గర్పల్లి, గన్నారం, బాన్స్వాడలో బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ స్వాంగన్ పరిశీలించారు. గ్రామ పంచాయతీలకు జరుగుతున్న 2వ సాధారణ ఎన్నికల 3వ దశ సందర్భంగా ప్రజాశాంతి, శాంతి భద్రతలు కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS సెక్షన్ 163 కింద కామారెడ్డి జిల్లాలో నిషేధాజ్ఞలు విధించబడినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ సాంగ్వన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞల వివరాలు: అమలు ప్రాంతం కామారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రాంతాలు. అమలు కాలం 15/12/2025 సాయంత్రం 5 గంటల నుండి 18/12/2025 ఉదయం 10 గంటల వరకు, లేదా ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల సామాగ్రి సురక్షితంగా నిల్వ చేసే వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, న్యాయంగా సాగేందుకు ప్రజాశాంతి భద్రతలను పరిరక్షించడం, జిల్లా పరిధిలోని అన్ని పౌరులు, సంస్థల నిషేధాజ్ఞలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా పోలీసు శాఖ నిషేధాజ్ఞల అమలును పర్యవేక్షించడం జరుగుతుందని, నిషేధాజ్ఞల ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. Try to complete the polling process. Still 1 PM లో ఏమైనా క్యూ ఉంటే లాస్ట్ ఓటర్ నుంచి టోకెన్ ఇవ్వాలి అండ్ అందరూ ఓటింగ్ ఎన్ష్యూర్ చేయాలి.
సో 2 PM నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది స్టాట్యూటరీ టైం. సో 2 PM ఖచ్చితంగా కౌంటింగ్ స్టార్ట్ చేయాలి అండ్ సఫిషియంట్ టేబుల్స్ పెట్టి ఇది చేయాలి. 2-3 బిగ్ జీపీస్ ఉన్నాయి. సో ప్లీజ్ దట్ పర్సనలీ డిలే చేయకుండా కౌంటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఏమైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ మా దృష్టిలో తీసుకురావాలి. సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, సిఓజెడ్పి గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు. సో వేల్పూర్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని జాన్కంపేట్ సర్పంచ్ వార్డు మెంబర్లు మర్యాదపూర్వకంగా కలవగా శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వేల్పూర్ మండలం జాన్కంపేట్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక సంతోష్ రెడ్డి, వార్డు మెంబర్లు సౌడ రాకేష్, ఎడ్ల ఓపేష్, తలారి గంగాధర్ వేణులు ఈరోజు వేల్పూర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే వేముల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగాధర్ రెడ్డి, సౌడ రమేష్, కొలిపాక శ్రీనివాస్, సత్యం, డైరెక్టర్ శేఖర్, శోభన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జాగృతి పోరాటాలతోనే ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణకు ప్రభుత్వం విచారించిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమేనని అన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆ విషయాలనే తాను మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలన్నారు. తమ కుటుంబంపై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుండి విడిపించాలని చెప్పారు. ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని కవిత డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఎలక్షన్స్ జరగగా 66 మంది సర్పంచ్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు మద్దతుతో గెలిచారని అన్నారు. మిగతా వారిలో 8 మంది కాంగ్రెస్ రెబెల్స్ గెలవడం జరిగిందని చెప్పారు. మిగతా పార్టీల నాయకులు ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులను కలుపుకున్నా వాళ్ళు గెలిచింది బీజేపీ నుండి 4, బీఆర్ఎస్ నుండి 2 గెలవడం జరిగిందని ఎద్దేవా చేశారు. గెలిచిన సర్పంచులు అందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేతో కలిసి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని, అందరూ మా సహకారం కొరకు రావాల్సి ఉంటుందని, వారి గ్రామాభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్ ఫలితాలలాగే 3వ విడతలో కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరో వచ్చి ఏదో నేను చేసినా మేము చేస్తే మాకు ఇంత వచ్చింది అంత వచ్చిందంటే వాళ్ళు బీజేపీని టిఆర్ఎస్ ను కలుపుకొని అక్కడక్కడ రేబల్స్ పోటీ చేస్తే వాళ్ళ గెలిచిన శాతం 8. ఎంతమంది కలుపుకున్నా 8 మంది గెలవడం. ఆ 8 మంది కూడా ఎక్కడ పోరు, కాంగ్రెస్ పార్టీ మా దగ్గరికే వస్తారు. వాళ్ళకి అవసరాలున్నా అవసరాలు తీర్చేది ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఇటు అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా నేను, అక్కడ రేవంత్ రెడ్డి గారు 3వ విడతలో కూడా మాకు రిజల్ట్ పెద్ద మొత్తంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గోదావరి నది పరిక్రమణ యాత్ర సందర్భంగా సుమారు 500 మంది సాధువులు సోమవారం ఆర్మూర్ పట్టణం మీదుగా పయనించగా ఈ యాత్రతో పట్టణ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సాధువుల బృందం పట్టణంలోకి ప్రవేశించిన సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సాధువులకు ఘన స్వాగతం పలికారు. సాధువులను కలుసుకొని ఆశీర్వాదాలు తీసుకున్న ఆయన గోదావరి నది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న విశిష్టతను ప్రస్తావిస్తూ ఇలాంటి
పరిక్రమ యాత్రలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పట్టణం గుండా సాధువుల యాత్ర శాంతియుతంగా సాగగా స్థానికులు సహకారం అందించారు. గోదావరి పరిక్రమ యాత్ర ఆర్మూర్లో భక్తి వాతావరణాన్ని నెలకొల్పిందని ప్రజలు అభిప్రాయపడ్డారు. కార్మికులను, కార్మిక సంఘాలలో రైతులను, రైతు కూలీ సంఘంలో ప్రజలను వర్గ సంఘాలలో నిర్మాణం చేసి బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించడమే కామ్రేడ్ పిట్ల ఎల్లన్నకు నిజమైన నివాళి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న 35వ సంస్మరణ సభను ఈ రోజు కోటగల్లీలోని నీలం రామచంద్రయ్య భవన్లో జరిగింది. ఈ సంతాప సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ అతివాద ఆరాచకులు న్యూ డెమోక్రసీ పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పార్టీ జిల్లా నాయకులైన కామ్రేడ్ పిట్ల ఎల్లన్నను 1991వ సంవత్సరంలో కాల్చి చంపారని తెలిపారు. ప్రజానాయకులను చంపి ఉద్యమాలను ఆపలేరని అన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అర్బన్ నక్సలైట్ల పేరుతో ఉద్యమ నాయకులను డెడ్ లైన్లను పెట్టి చంపుతుందని, ఇది జీవించే హక్కును హరించడమేనని తెలిపారు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ నోట్లు రద్దు చేసి నల్లధనం లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమలను, వ్యాపార సంస్థలను కొద్ది మంది చేతుల్లో పెట్టాలనేది బీజేపీ సర్కార్ విధానమని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 8 గంటల పని దినాలను 12 గంటలకు పెంచాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఈ సంస్మరణ సభలో డెమోక్రసీ డిచ్పల్లి మండల కార్యదర్శి జేబీ గంగాధర్, మాక్లూర్ మండల కార్యదర్శి సాయిరెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకులు బచ్చు భూమన్న, ఎం శివకుమార్, నర్సింగ్రావు, వనమాల సత్యం, జి రమేష్, తంపెరాజు, మోహన్, ప్రజా సంఘాల నాయకులు మల్లికార్జున్, రైస్, జన్నారపు, రాజేశ్వర్, పవన్, నిఖిల్, దేశెట్టి రాధా, గంగాధర్, బ్రహ్మ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అరే పీపుల్స్ వార్ వాళ్ళు చంపేస్తుంటే మనం కూడా పోయేసి ఇక్కడ దళాలు ఉన్న వాళ్ళను అది చంపేస్తుంటే దేశవ్యాప్తంగా మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి ఈ హత్యల్ని సరి అయింది కాదు, ఈ హత్యల్ని వ్యతిరేకించండి. ప్రభుత్వం ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే అమిత్ షా ఉన్నాడో, మేము కొద్ది రోజులల్లా ఈ దేశంలో ఒకట నక్సలైట్లు అనే వాళ్ళనే లేకుండా చేస్తున్నాము అనేది. నక్సలైట్లలో ఎవరెవరు వస్తారు? పీపుల్స్ వాళ్ళు వస్తారు, న్యూ డెమోక్రసీ వస్తుంది, ఇంకా విప్లవ గ్రూపులు బోలెడు మంది వస్తుంది. మరి వీళ్ళందరినీ కూడా లేకుండా చేద్దాము అనేది వాళ్ళు చెప్తుంది. నిజంగా లేకుండా చేయగలుగుతారా అనే దాన్ని మనం చూడాలి. లేకుండా చేస్తాము అనేది అనుకుంటే ఎప్పుడు చేయాలి? వాళ్ళు మొత్తం ప్రజలు ఆ సిద్ధాంతాల వైపు ఆకర్షణ చేయకుండా అటు పోకుండా ఉండటానికి చేయాలి. అవి చేయాలంటే ఏం చేయాలి? భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ జనవరి 2026కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. టెట్ పరీక్షలను 2026 జనవరి 3 నుంచి జనవరి 20 వరకు మొత్తం 9 రోజుల పాటు 15 సెషన్లలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రతిరోజు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుంది. రెండో సెషన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. టీజీటెట్ 2026కు దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ పరీక్ష షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ చైర్మన్ తాజాగా ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ముందస్తుగా పరీక్షకు సిద్ధమవ్వాలని, హాల్ టికెట్, ఇతర సూచనలను గమనించాలని అధికారులు సూచించారు. కమ్మర్పల్లిలో 3వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కమ్మర్పల్లి మండలంలోని పంచాయతీలకు బుధవారం జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన జీపీలకు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా డిసి తాండా ఏకగ్రీవం కాగా మిగిలిన 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు జరిగే ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణను తహసీల్దార్ జి ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య పర్యవేక్షిస్తున్నారు. మండలంలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలలో 144 సెక్షన్ ఉంటుందని, ప్రజలు గుంపులుగా గుమికూడవద్దని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేయడానికి పేరు మార్పిడి భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ పేరుతో బిల్లు తెచ్చి వ్యవసాయ కూలీలకు శతగోపం పెడుతున్న ప్రధాని మోడీ చర్యల్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకి సిద్ధం కండి అని వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఏఐయుకేఎస్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడిగా కమ్మరపల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ కార్యాలయంలో పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాలు రావడంతో వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్న కోట్లాది మంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారు. ఉపాధినైనా చూపండి, సాగు భూములైనా ఇవ్వండి ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. దీని ఫలితంగా మొదటి యూపీఏ సర్కారులో వామపక్ష పార్టీల ప్రతిపాదన మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించడం జరిగింది అని అన్నారు. నగరంలోని వినాయక్ నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో ఫిట్ ఇండియా భాగంగా నగరంలోని వినాయక్ నగర్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో మంగళవారం నాడు సాయి ప్రసాద్ దిగ్విజయంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో 300 మంది విద్యార్థులను పరీక్షించి వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి ప్రసాద్ వైద్య సేవలు అందించారు. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ సాయి ప్రసాద్, పిల్లల వైద్యుని. పార్ట్ ఆఫ్ స్మార్ట్ లింక్ ప్రోగ్రామ్ క్విట్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ శ్రీ చైతన్య స్కూల్లో ఇవాళ వినాయక్ నగర్ బ్రాంచ్లో మేము ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయబడింది. చైర్మన్ గారు శ్రీధర్ సారు, డైరెక్టర్ శ్రీ విద్యా మేడము, ఏజీఎం సార్ మైపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ గారు లతా మేడము, నాగరాజ్ సారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఏదైతుందో జనరల్గా ఫ్రీ హెల్త్ క్యాంపు చేసి మందులు ఉచితంగా సప్లై చేశాము. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము ఫ్రీగానే ఉచితంగా చూస్తాము. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రామ్నగర్ సర్పంచ్ అంశాల స్వామి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిజామాబాద్ రూరల్ మండలంలోని రామ్నగర్ గ్రామ సర్పంచ్ అంశాల స్వామి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 979 ఓటింగు కాగా 580 ఓట్లతో ఘన విజయం సాధించారు. తన వర్గంలోని 10 మంది వార్డు మెంబర్లు కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. రామ్నగర్ గ్రామ ప్రజలందరికీ తన వెన్నంటూ ఉండి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. ఆర్మూర్ డివిజన్లో 3వ విడత ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. 146 స్థానాలకు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్మూర్ డివిజన్లోని ఆలూరు, ఆర్మూరు, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలో గల గ్రామాలలో 3వ విడత పోలింగ్ 17/12/2025 సమయం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. మొత్తం సర్పంచ్ స్థానాలు 125, ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు 19, ఎన్నికలు జరగనున్న సర్పంచ్ స్థానాలు 146, పోటీలో ఉన్న అభ్యర్థులు 562, మొత్తం వార్డు స్థానాలు 1620, నామినేషన్లు దాఖలు కాని వార్డు స్థానాలు 0, ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు స్థానాలు 490, ఎన్నికలు జరగనున్న వార్డు స్థానాలు 1130, అభ్యర్థులు 3382, ఓటర్ల సంఖ్య 3,06,795, పోలింగ్ కేంద్రాలు 1490. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. పీఓలు 1490, ఓపీఓలు 2278, సిబ్బంది తరపునకు రూట్లు 38, మైక్రో అబ్జర్వర్లు 58, జోనల్ అధికారులు 38, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 51 ఉన్నాయి. చలికాలంలో గుండె వ్యాధుల బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు పేర్కొన్నారు. ఎక్కువగా యుక్త వయసులో ఉన్న యువత ఈ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆహారపు అలవాట్లు, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని సమాజంలో తమ వంతు బాధ్యతగా సూచిస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్లో చలి తీవ్రత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, ప్రజలకు తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పించే దిశగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో చలి తీవ్రత ఎక్కువగా పెరగడంతో రక్త ప్రసరణలో మరియు శరీర అవయవాల్లో రక్త ప్రసరణలో మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు బారిన యుక్త వయసులో ఉన్న యువకులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు గుండెపోటుకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ద్వారా తెలుస్తుందన్నారు. ఎక్కువగా చలికాలం మొదలైన తర్వాత యుక్త వయసులో ఉన్నవారు బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తనాళంలో కొవ్వులో సమస్యలు తలెత్తడం, అలాగే హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్, రక్తస్రావంలో సమస్యలు, చెమటలు, అలసట లాంటి లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యుల్ని సంప్రదించి వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ సెంటర్ హెడ్ స్వామి, డిఎంఎస్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎందుకు ఎక్కువ అని గమనించినట్లయితే సడన్గా వాతావరణంలో చలి తీవ్రత పెరిగేసరికి బాడీలో ముఖ్యంగా రక్తనాళం యొక్క సైజు కన్స్ట్రిక్షన్ అంటే సంకోచించడం వల్ల గుండె యొక్క పనితీరు పెరుగుతుంది. దానివల్ల హైపర్ టెన్షన్, సాధారణంగా నార్మల్గా ఉండే బ్లడ్ ప్రెషర్, వింటర్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు హార్ట్ రేటు ప్లస్ బీపీ ఫ్లక్చువేషన్స్ చలికాలంలో ఎక్కువగా ఉండడం వల్ల గుండె రక్తనాళములో ఉండే కొవ్వు, దాన్ని మనము వైద్య పరిభాషలో ప్లాక్ అంటాం. కొవ్వు పుడికను వైద్య పరిభాషలో ప్లాక్ అంటాం. ఆ కొవ్వులో మనకేమైనా క్రాక్స్ వస్తే, అంటే కొవ్వు రక్తనాళంలో, గుండె రక్తనాళాల్లో కొవ్వులో ఏమైనా క్రాక్స్ వస్తే లోపల రక్త సరఫరాలో రక్తంలో రక్త కణాలు ఉంటాయి. ముఖ్యంగా హిమోగ్లోబిన్ కానీ ప్లేట్లెట్స్ కానీ తెల్ల రక్త కణాలు ఉంటాయి. కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ పిలుపునిచ్చారు. అమరుడు పిట్ల ఎల్లన్న స్వగ్రామమైన సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం నాడు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ మాట్లాడుతూ, అతివాదం తలకెక్కిన పీపుల్ సార్ ఆనాడు పిరికితనంతో దొంగచాటుగా నిరాయుధుడు అయిన పిట్ల ఎల్లన్నను కాల్చి చంపారన్నారు. ప్రపంచ చరిత్రలో ప్రజలు లేని విప్లవాలు ఇక్కడ విజయవంతం కాలేవన్నారు. కొంతమంది సాయుధులతో విప్లవోద్యమాలు పురోగతి చెందలేవని ఇది చరిత్ర చెప్పిన నిజమన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాయుధ పందా నుండి ప్రజాపంతను మార్చుకొని విప్లవ ఉద్యమాలను నిర్మిస్తున్న ప్రజాపంత రాజకీయాల వైపు అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న బలంగా నిలబడ్డాడు అన్నారు. ఇది అవునన్నా కాదన్నా జనమెరిగిన సత్యం అన్నారు. ఇప్పటికైనా మారిన పరిస్థితికి అనుగుణంగా సిపిఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీలోని బలమైన వర్గం పంతాను మార్చుకొని ప్రజాపంత రాజకీయాలకు అనుగుణంగా రావడం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత విప్లవ రాజకీయాలే సరైనవని స్పష్టమైనదని అన్నారు. మిగతా సంస్థలు సైతం సరి అయిన రాజకీయాల వైపు నిలబడి విప్లవ పార్టీల ఐక్యతను సాధించి దేశంలో విప్లవోద్యమాల విజయవంతానికి పడుకోవాలని పిలుపునిచ్చారు. అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తిని తీసుకొని బలమైన విప్లవోద్యమాలను నిర్మించాల్సిన బాధ్యత మనపైన ఉందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా నాయకులు ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషోర్, ఎం సాయిరెడ్డి, ఎం అనీస్, మండల నాయకులు ఎం లింబద్రి, ఎస్ కిషోర్, ఎం నారగౌడ్, జే బాలరెడ్డి, జి కిరణ్, జి నర్సయ్య, పిట్ల చిన్న ఎల్లయ్య, జె రాజు, షేక్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రికంగా ప్రజల్ని కదిలించకుండా ఎవరో కొంతమంది సాయుధులై హీరోల్లాగా చేస్తామంటే విప్లవం సాధ్యం కాదని ఆచరణలో అటు చైనా విప్లవం కానీ, రష్యా విప్లవం కానీ, ఫిలిప్పీన్స్ లో జరిగిన ఉద్యమం కానీ, లేదంటే క్యూబా విప్లవం లాంటి విప్లవాలు, చిరి విప్లవం లాంటి విప్లవాలు మనకు అనేక గుణపాఠాలు ఉన్నప్పటికీ కూడా విప్లవకారుల మధ్య ద్వేషాన్ని పెంచుకున్నటువంటి కొంతమంది గుండాలు, కొంతమంది టెర్రరిస్టు మోకలు కాబట్టి ఎల్లనని 1991 డిసెంబర్ 16న ఆ చూడలేక ఓర్వలేక మట్టి పెట్టినటువంటి కాల్చి చంపినటువంటి స్థితిని ఇది ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులు, విప్లవ మేధావులు, విప్లవం కోరుకునే సానుభూతి పరులందరూ కూడా ఖండిస్తున్నటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు.
లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జీవన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారము ఉత్సాహ్ నగర్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కంటి పరీక్షల్లో మోదిని ఉన్న వారికి నార్మల్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా సర్టిఫికెట్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉచితంగా కంటి అద్దాలని పంపిణీ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో రెండో విడత ఎన్నికలలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి పద్మసత్యం మండలంలోనే అతి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో గ్రామస్తులు ఆయనను భారీగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ ప్రతి ఒక్క ఓటేసిన అభ్యర్థులకు పాదాభివందనం చేస్తూ 5 సంవత్సరాల గ్రామ అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తూ మీ అందరికీ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ జక్రంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నా మీద నమ్మకంతో ఇంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం అని ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఇట్టి ఎన్నికలో నాకు సహకరించి నా ప్రచారంలో పాలుభాగమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులందరి తరపున ప్రజలందరికీ, గ్రామస్తులకు పేరు పేరున పాదాభివందనం తెలిపారు. రాబోయే రోజుల్లో జక్రంపల్లి గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రజల ఎదుట హామీని ఇచ్చారు. కొన్ని సంక్షిప్త వార్తలు. దొడ్డి కొమరయ్య నగర్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్లో అడిషనల్ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బెజ్జం సుజాత మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య నగర్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం బోరు వేసి మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. అదే క్రమంలో అక్కడే ఉంటున్న గల్లీ లీడర్లుగా చలామణి అవుతున్న కొంతమంది నెలకు 100 రూపాయలు ఇవ్వాలని, రిపేర్ డబ్బులు 200 రూపాయలు వసూలు చేస్తూ పేదలపై దౌర్జన్యాలు, దాడులు చేస్తూ ఉన్నారు. కావున ప్రభుత్వం వారిపై దృష్టి పెట్టి వారిని ప్రజలపైన దాడులు, దౌర్జన్యం చేయకుండా పరిష్కారం చేయాలని కోరారు. లేదంటే రేపు రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు మంగల్బాయ్, రజియా, లక్ష్మీబాయ్, రేష్మా, సరోబాయ్, రబ్బానీ, ఆసియా, అనుషాబాయ్, ఆశా తదితరులు పాల్గొన్నారు. దాదాపు మంచినీటి సమస్యతో బాధపడతా ఉన్నారు. ప్రతిసారి రిపేర్ అయిన ప్రతిసారి కూడా అక్కడ ఉన్న లీడర్లు మేము రిపేర్ చేయించినామని చెప్పేసి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మున్సిపల్ ఆఫీస్లోనేమో మేము ఫ్రీగా రిపేర్ చేసి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే స్థానికంగా లీడర్లుగా చలామణి అవుతున్న వారిపైన ఈ మున్సిపల్ కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జక్రన్పల్లి అర్గుల్ గ్రామం నుంచి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గత 18 సంవత్సరాల నుండి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనులు నిర్వహిస్తూ గ్రామంలో అందరితో మంచి మనిషిగా గుర్తింపు పొందిన బొబ్బిలి నడిపి సాయన్న మాట్లాడుతూ గ్రామస్తులు నా మీద ఉంచిన నమ్మకంతో నన్ను అధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటా. ఈ గ్రామంలో నిరుపేద నుండి అగ్రవర్ణాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాకు ప్రేమ చూపించి నాపైన నమ్మకంతోని గ్రామాభివృద్ధి కోసం నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను అన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి సైతం మీ కొరకు నేను ముందుంటానని హామీ ఇస్తున్నాను అన్నారు. గ్రామ ప్రజలు నా దేవుళ్ళుగా చూసుకుంటూ ప్రతి ఒక ఇంటి వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నా వంతు సహకారాలు అందిస్తానని తెలిపారు. నాతో పాటు వార్డు మెంబర్గా గెలిచిన వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనందరము అర్గు గ్రామ అభివృద్ధి కొరకై ప్రయాసపడదామని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ వెన్నంటూ ఉంటా. మీ పనులు ఏవైనా మీరు పిలవగానే మీ ఇంటికి వస్తా. మీరు నా దగ్గరికి వచ్చిన అవసరం లేదు. ఎప్పటికీ మీ సాయన్న ఇదే విధంగా ఉంటాడని నేను తెలుపుతున్నా. ఎటువంటి ప్రభుత్వ ఫలాలు వచ్చినా అవి దుర్వినియోగం కాకుండా మెరుగుపరిచే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ మాటిస్తున్నాను. ఇది తప్పకుండా 5 సంవత్సరాలు ఇదే దారిలో వెళ్తానని నేను అందరికీ ప్రజలకు ప్రమాణం చేసి చెప్తున్నా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. ఏఐసీసీ అధినేత్ర సోనియాతో భేటీ. నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు
సహకరించాలని వినతి. టెట్ పరీక్షకు కీలక ప్రకటన విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. జనవరి 3 నుంచి 20 వరకు 9 రోజుల పాటు పరీక్షలు. బోధన్ పట్టణంలోని మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. నగర్ శివారులోని అమృత్ గార్డెన్లో గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసిన సాధు సంతులు, మహాపురుషులు ఘనంగా సన్మానించిన వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది. పకడ్బందీ ఏర్పాట్లు సిపి సాయి చైతన్య. తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమే. జాగృతి అధ్యక్షురాలు కవిత. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బ్యాలెట్ బాక్స్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.